హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో స్టఫింగ్ పొంగనాలు చేశానండి. స్టఫింగ్ అంటే ఆలు మసాలా పెట్టి స్టఫింగ్ పొంగనాలండి. ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం కొత్తగా చేయాలంటే ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్. స్టఫింగ్ కోసం ముందుగానే మనం మసాలా అన్నది రెడీ చేసుకోవాలండి. దానికోసం ఆలు బఠానీని ఉడికించుకుంటున్నాను. ఈ బఠానీ నైట్ మొత్తం నేను నానబెట్టిన బఠానీ అండి. ఇవి మునిగేంత నీళ్ళు అన్నది వేసుకొని ఇవైతే సాఫ్ట్గా ఉడకాలండి. 2 విజిల్స్ పెడుతున్నాను నేనైతే. ఇది విజిల్ వచ్చిన తర్వాత పూర్తిగా చల్లగైన తర్వాత ఆలు మీద ఉన్న పొట్టు ఉంటుంది కదా, అది మొత్తం తీసి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ అన్నది పెట్టుకోవాలండి. ప్యాన్ వేడైన తర్వాత నూనె వేసుకోవాలి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేది కాస్త రంగు మారితే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేగిన తర్వాత వీటిని సపరేట్గా 2 భాగాలుగా చేసుకోవాలండి. కొంచెం పిండిలోకి వేసుకోవాలి, కొంచెం ఆలు మసాలాలోకి రెడీ చేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేది వేగిపోయాయి కదా, నేను సగ భాగాన్ని పిండిలోకి వేస్తున్నానండి. మిగిలిన సగ భాగంలోకి ఆలు మసాలా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆలుగడ్డను ఉడికించి అది వేసుకున్నాను. అలానే ఉప్పు, పసుపు వేసుకున్నానండి. ఇది ఒక 2 నిమిషాల పాటు వేపితే ఉప్పు, పసుపు అన్నది బాగా కలిసిపోతుందండి. చూసారు కదా, ఇది బాగా వేగిపోయింది. దీన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలండి. దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన పొంగనాల పెనం ఉంటుంది కదండి, అది పెట్టుకోవాలి. ఇది బాగా వేడైన తర్వాత నూనె అన్నది వేసుకోవాలి. ఆల్రెడీ నేను పిండిలో ఉప్పు కలిపి పెట్టేశానండి. ఇప్పుడు మనం పిండి అన్నది కొంచెంగా వేసుకోవాలి, నిండుగా అయితే వేసుకోకూడదండి. సగం వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిట్లోనూ పిండిని వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్ కోసం ఆలు మసాలా, దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో మసాలా అన్నది పెట్టుకోవాలి. దీనిపైన మళ్ళీ మనం పిండి అన్నది వేసుకోవాలండి. అందుకోసమే మనం సగంగా పిండి అన్నది వేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నామంటే అది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు మసాలా దోశనా ఇలా కూడా ట్రై చేయొచ్చు. స్టఫింగ్తో ఉన్న పొంగనాలు భలే ఉంటాయండి. ఇలా అన్నిటినీ క్లోజ్ చేసుకున్నామంటే మన స్టఫింగ్ పొంగనాలు అన్నది రెడీ అయిపోయినట్లేనండి. కొంచెం నూనె అన్నది వేసుకుంటూ బాగా 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ అన్నది హైలో పెట్టుకొని కాల్చుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది అన్ని వైపులా ఈవెన్గా కుక్ అవ్వాలి కాబట్టి హైలోనే పెట్టుకొని కాల్చుకోవాలి. మధ్య మధ్యలో నూనె వేసుకుంటూ కాల్చుకోవాలండి. ఇప్పుడు వీటిని రివర్స్ చేస్తున్నానండి. సగం వైపు కాలిపోయింది కదా, ఇంకో సగం వైపు మనం కాల్చుకుంటే సరిపోతుంది. చూసారా, స్టఫింగ్ ఎంత బాగా నిండుగా లోపలే ఉందో, బయట అస్సలు రాలేదు. ఇలా కొంచెంగా వేసుకొని 2 వైపులా ఈవెన్గా కుక్ అయ్యేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం కొత్తగా తినాలి అనుకున్న వాళ్ళు ఆలు మసాలా పెట్టి పొంగనాలు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. చూసారా, స్టఫింగ్ పొంగనాలు ఎంత బాగున్నాయో. మరిన్ని వీడియోల కోసం తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.